హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. పరువమా నిదానించు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2025లో వచ్చింది. రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. మేఘాల మధ్య పయనిస్తున్న సుధేష్ణ చేతిలో పెళ్లి కార్డు నలుగుతోంది. మై గాడ్, ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే ఇందులో పెళ్లి కూతురుగా తన పేరుండేది. థ్యాంక్ గాడ్. అసలు 17 ఏళ్ల వయసులో ఏం తెలుసని ఆలోచిస్తే నవ్వొస్తోంది. అప్పుడెంత మూర్ఖత్వంగా ప్రవర్తించానా అని. ఆ వయసులో ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత భ్రమ, పెద్దల్ని ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలన్న అవివేకం, పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగొస్తే వాళ్ళు ఒప్పుకుంటారన్న విశ్వాసం, ఎంత తెలివి తక్కువతనం. అసలు సిద్ధార్థలో తానేం చూసిందప్పుడు? అందమా, చదువా, ఆస్తా? పెద్ద అందగాడు కాదు. చదువులో తనకన్నా తెలివైన వాడైతే కాదు. ఆస్తా? అప్పటికి అటువంటి విషయాలు ఆలోచించేంత తెలివితేటలు కూడా లేవు. మరెందుకు ప్రేమించానని అనుకుంది? తనను తానే ప్రశ్నించుకుంటే దానికి ఇప్పుడు సమాధానం లేదు. వయసుతో వచ్చిన ఆకర్షణ అయి ఉంటుంది. అది వ్యామోహంగా మారుంటుంది. లేకపోతే మరేమిటి? సిద్ధు పేరు వినగానే తనలో ఏవో పులకింతలు, సిద్ధు వేళ్లకొసలు తగలగానే మనసులో ప్రణయరాగాలు. అవే జీవితానికి అర్థం, పరమార్థం అనిపించేది. సిద్ధుని క్షణం వదిలి ఉండాలనిపించలేదు. సిద్ధుని తప్ప మరి పక్కనెవరిని ఊహించుకోలేకపోయేది. మరిప్పుడు 7 ఏళ్ల గతానికి వెళ్తే అంత ఫూలిష్గా ప్రవర్తించానంది తానేనా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే మై గాడ్, ఈసరికి పెళ్ళైపోయి పిల్లల్ని కూడా కనేసి ఉండేదేమో. ఊహించుకోవడానికి భయంగా ఉంది. హైదరాబాద్ పారిపోయి పెళ్లి చేసుకుందామని ట్రైన్ ఎక్కి తమ పక్కన సిద్ధు వాళ్ళ నాన్నగారు గుండాగినంత పనైంది తామిద్దరికి. వాళ్ళ అబ్బాయిని లేపుకుపోతున్నానని ఎన్ని మాటలు అంటారో. తన కుటుంబం పరువు తీస్తారేమో. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి అమ్మా నాన్నలకి ముఖం ఎలా చూపించాలో అనుకుంటూ ఎంత టెన్షన్ పడ్డానో. ఈ ఎంసెంట్ ఎంట్రన్స్ రాసిన కూతురు ఒక అబ్బాయితో లేచిపోయిందంటే తన తల్లిదండ్రుల దృష్టిలో తానెంత హీనంగా నిలబడాలి. దానికన్నా చచ్చిపోవడమే నయం. మనసులో ఇన్ని ఆలోచనలు సుడులు తిరుగుతుండగా ఒక 6 ఏళ్ళు ఆగండి. అప్పటికీ మీరు ఇదే అభిప్రాయంలో ఉంటే మేమే మీ పెళ్లి జరిపిస్తాం. నువ్వు తెలివైన దానివని విన్నాను. కోడలిగా వస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. నీ తల్లిదండ్రులను కూడా ఒప్పించగలను. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదన్న కండిషన్ కూడా పెట్టను. మీకు నచ్చేటట్లు ఉండొచ్చు. 6 ఏళ్ల తర్వాత మీకు పెళ్లి చేసే అవకాశాన్ని మాకివ్వండి అని ఆయనంటే తనకెంత ఆనందం వేసిందో. అమ్మా నాన్నలతో ఏం చెప్పారో కానీ వాళ్ళొక్క మాట కూడా అనలేదు. ఎంసెట్స్ రిజల్ట్ వచ్చేశాయి. తను ర్యాంకర్, ఏ కాలేజ్ అయినా సీట్ వచ్చేస్తుంది. సిద్ధుకు వచ్చిన ర్యాంకుకి ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే. తనలో డైలమా, సిద్ధుని వదిలి వేరే కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అని. కానీ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చాక వేరే ఆలోచన లేకుండా జాయిన్ అయిపోయింది. సిద్ధుకి తానంత దూరం వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఏమీ మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళాక తనకు గుబులుగానే ఉండేది సిద్ధుని వదిలి వచ్చానని. కానీ ఫోన్లు, వీడియో కాల్స్ ఆ విషయాన్ని మరిపించేసేవి. రాను రాను కొత్త పరిచయాలు, స్నేహాలు, సెమినార్లు, ప్రాజెక్టులు, అలా సిద్ధుతో మాట్లాడే సమయం తగ్గిపోతూ వేరే విషయాల మీద ఫోకస్ ఎక్కువైంది. మొదటిసారిగా సెలవులకి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు సిద్ధుని చూస్తానా అనిపించిన తనకు ఆ తర్వాత ఇంటికొస్తే ఫ్రెండ్స్తో ప్రాజెక్టుల గురించి, క్లాసుల గురించి, పరీక్షల గురించి మాట్లాడడంలోనే సరిపోయేది. సిద్ధుని కలిసినా మొదట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఉండేది కాదు. చుట్టూ ఉన్న లోకం పరిధి విస్తరిస్తూ ఉంటే ఆలోచన సరళి కూడా మారుతుంది. ఆ విషయం ఎన్ఐటీలో చేరాక తెలిసింది తనకు. ఎన్ఐటీలో క్యాంపస్లో కొన్నాళ్ళు గడిపాక దీని ముందు ఇంతవరకు తాను చూసిన ప్రపంచం చాలా చిన్నది అనిపించింది. తాను చదివిన కాలేజ్లో నంబర్ 1 తానే. మరిక్కడో తనలాంటి వాళ్ళు ఎంతమందో. మొదటి 3 ర్యాంకులే కాదు సరికదా, మొదటి 10 ర్యాంకుల్లో ఒకరిగా ఉండాలన్నా ఎంత కష్టపడాలో తెలిసొచ్చింది. నూతిలో కప్ప సామెత అర్థమైంది. అప్పట్లో ఎంత మూర్ఖంగా ఆలోచించానో అనిపించింది. అందరి తల్లిదండ్రులు అంకుల్లా ఆలోచిస్తే టీనేజ్లో పెళ్ళిళ్ళు, వాటికి వచ్చే గొడవలు, ఆత్మహత్యలు, పరువు హత్యలు ఉండనే ఉండవు. ఆ రోజు అంకుల్ రాకపోయి ఉంటే తామిద్దరు జీవితాలు ఇప్పుడు ఎలా ఉండేవో ఊహకి కూడా అందడం లేదు సుధేష్కి. ఏమైనా తానిప్పుడు ఇలా మంచి ఉద్యోగం చేస్తూ అమెరికా వెళ్తుందంటే అంకులే కారణం. ఎదురుగా లేని సిద్ధార్థ తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది సుధేష్ణ అమెరికా వెళ్తుందంటే నీ పెళ్లి కార్డే బాగుంటుందేమో అన్న నాన్న మాటలకి సిద్ధార్థ మనసులో సందిగ్ధం. తన పెళ్లి శుభలేఖ సుధేష్ణకి ఇవ్వాలా? తామిద్దరూ కలుసుకొని ఎన్ని రోజులైంది? కొన్ని నెలలై ఉంటుంది. 7 ఏళ్ల కిందట.
తెలియనితనంలో వయసు తెచ్చిన ఆకర్షణకు లోనే ప్రేమించుకున్నామని పారిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అది జరగలేదు. కాలంతో పాటు తమ మధ్య ఆకర్షణ కూడా కరిగిపోతూ వచ్చింది. మొదట్లో బాధగా శూన్యంగా అనిపించినా తర్వాత స్నేహితులా అనిపించినా ఆ తర్వాత ఏమీ అనిపించేది కాదు. కలిసినప్పుడు ఏం మాట్లాడకులా తెలిసేది కాదు. హాయ్, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు తప్ప వేరే మాటలు కూడా ఉండేవి కాదు. ఒకప్పుడు తామిద్దరూ ప్రేమించుకున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు శుభలేఖ ఇవ్వడం అంత అవసరమా అన్నట్టు చూస్తే అవునన్నట్లు చూసిన నాన్న చూపులతో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సిద్ధార్థ. ఓహ్, అప్పుడే పెళ్ళా? ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పింది కానీ ఆమె గొంతులో ఏ రకమైన డిసప్పాయింట్మెంట్ లేదు. ఉంటుందని తాను మాత్రం ఎక్స్పెక్ట్ చేశాడా? లేదు. సుధీ ఎన్ఐటీకి వెళ్ళిన సంవత్సరం తర్వాత అనిపించింది తామిద్దరూ సంవత్సరం కిందటలా లేమని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేం, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూడడం, కలిశాక చుట్టూ ఏం జరుగుతో కూడా పట్టించుకోకపోవడం. ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ స్థితిలోనే ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నాన్న రాకపోయి ఉంటే అంత పని జరిగేదే. 6 ఏళ్లు పోయాక మీ పెళ్లి జరిపిస్తానని నాన్న భరోసాతో వెనక్కొచ్చిన తాము భరోసా ఏంటిలే, 4 తగిలించి ఇంటికి తెస్తే మాత్రం కాదనే వాళ్ళెవరు? ర్యాంకులను బట్టి వేర్వేరు కాలేజీల్లో జాయిన్ అవ్వాల్సి వస్తే మొదటి సంవత్సరం ఎంత బాధపడ్డానో. తర్వాత సుధేంద్ర ఎన్ఐఐటి చేరాక తామిద్దరి మధ్య దూరం పెరిగిందని ఎంత తల్లడిల్లిపోయారో. 4 ఏళ్ల దాకా కష్టపడి ఎలాగోలా గడుపుదామని ఒకరినొకరు ఎంత ఓదార్చుకున్నారో. మొదట్లో ప్రతిరోజు వీడియో కాల్స్ కోసం ఎదురు చూపులు, స్వీట్ థింగ్స్ పంచుకోవటం, అదే ప్రపంచం. ఆ తర్వాత నెమ్మదిగా సుధీ తనకు దూరం అవుతున్నట్లు అనిపించింది. మొదటి రోజు ఫోన్ చేయమనే సుధీ తర్వాత బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడదాం ప్లీజ్ అనేది. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ సెకండ్ సెమిస్టర్ తర్వాత లేదు. చిత్రంగా తనకి కూడా పెద్ద బాధ అనిపించలేదు. ఆ తర్వాత తను వచ్చాక తెలిసింది వచ్చిందని. తానేమో ఉన్న ఊళ్ళోనే ఇంజనీరింగ్ అయ్యాక నాన్న బిజినెస్ చూసుకుందామని, సుధీకేమో పై చదువులు చదవాలని, ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని. ఇద్దరి కోరికల్లోనూ ఎంత వ్యత్యాసమో. రోజులు గడుస్తున్న కొద్దీ తామిద్దరూ ఒకరికొకరు సరిపోరేమో అనిపించేది. ఆ విషయం పూర్తిగా ఎప్పుడు తెలిసింది తనకి? ఫస్ట్ ఇయర్ పరీక్షలయ్యాక సుధీ ఫ్రెండ్స్ పల్లెటూరు చూద్దామని తమ ఊరు వచ్చినప్పుడు వాళ్ళందరూ ధారాళంగా ఇంగ్లీష్లో సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే తనకేమో సబ్జెక్ట్ లేదు, ఇంగ్లీష్ రాదు. సుధీ కూడా అది వరకులా లేదు. వేషభాషలు కూడా మారిపోయాయి. అప్పుడున్నంత గాఢత తమ బంధంలో లేదేమో అనిపించి బయటకు చెప్పకపోయినా సుధీ ఫ్రెండ్స్గా చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది లేదు. అప్పుడు అర్థమైంది అసలు తమ అభిరుచులు, అభిప్రాయాలు, ఆకాంక్షలు వేరే అని. ఇంటి నుండి పారిపోతున్న తామిద్దరిని తిట్టకుండా చదువుకున్నాక నిర్ణయం మీదే అని నాన్న చెప్పబట్టి కానీ బుద్ధుందా? ఆ వయసులో ప్రేమలు, పెళ్ళిళ్ళు అని తిట్టి ఉంటే ఖచ్చితంగా రెబల్స్గా తయారయ్యేవాళ్ళు. నిజంగా అప్పుడు పెళ్లి చేసుకొని ఉంటే ఈసరికి విడిపోయి ఉండేవారేమో తామిద్దరూ. విడిపోకపోయినా తమ పరిస్థితికి నువ్వే కారణమని తిట్టుకుంటూ ఉండేవారేమో. అటువంటి పరిస్థితిని తమకు ఎదురవ్వకుండా తెలిసి తెలియని వయసులో విరియని ప్రణయాలు ఎప్పటికీ మేలు చేయమని, పరుగులు తీసే పరువాన్ని నిదానించుకోవాలని, చదువు పూర్తయి ఉద్యోగాలు సంపాదించుకున్నాక తీసుకునే నిర్ణయాలకు విలువ ఉంటుందని తామిద్దరికీ సున్నితంగా తెలిపినందుకు నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ శుభలేఖ ఇప్పించి ఒకప్పుడు తమ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అపరాధ భావాన్ని తమ మనసుల్లో నుండి తొలగించుకోవాలన్నందుకు కూడా నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తూ అనుకున్నాడు సిద్ధార్థ్. కథ సమాప్తం. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.